మావా ఇవాళైతే మన బండి అయితే మనల్ని ఆగమాగం తీసింది. చూపిస్తా చూడండి. E4లో అయితే ర్యాంపుకు పొద్దున్నే వేస్తూనే ఉన్నాం గడ్డి, అయినా ఎటువంటి స్పందన లేదు దాని దగ్గర నుంచి. సర్లే చూద్దాం, ఎక్కిద్దాం కదా అని చెప్పేసి ధాన్యం అంతా సర్దుకున్నాను. ధాన్యం అంతా సర్దుకుని, ఈ ధాన్యం అంతా ఎందుకు సర్దుకోవాల్సి వస్తుందంటే ర్యాంప్కి ఇక్కడ గొతుకులు ఉంటాయి కదా అటు ఇటు, దానివల్ల ఏమవుతుందంటే ధాన్యం అంతా ఒలిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సొంతదే కదా, సొంతదైనా బయటదైనా సరే ర్యాంపులు ఎక్కినప్పుడు మాత్రం ధాన్యం సర్దుకోవడం చాలా పద్ధతైన విషయం. ఎందుకంటే ఒలిగిపోతే ధాన్యాన్ని మనం ఎత్తుకోలేం కాబట్టి. చూద్దాం. బండి అయితే ర్యాంప్ ఎక్కడానికి నానా అవస్థలు పెట్టించింది మనల్ని. చూపిస్తా చూడండి. ఫాస్ట్గా వచ్చి ఎక్కుదామంటే ఆప్షన్ లేదు, స్లోగా ఎక్కితే ఎక్కదాం, ఫాస్ట్గా ఎక్కితే దాన్ని ఒలిగిపోద్ది. ఒకటి కాదు మనకి. ఫోన్ ఎత్తలో చేస్తున్నానండి. మనకి బండి అయితే పెద్ద ఏం దిగిపోలేదు. కాకపోతే ఏంటంటే ర్యాంప్ ఎక్కి కూడా బటన్కి అయితే మనకైతే సపోర్ట్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇదంతా ఇసుక టైపు జిగురు మట్టి అనమాట. దానివల్ల ఏంటంటే కింద మనకి సపోర్ట్ దొరకలేదు. ఇంజిన్ ఏమో హైట్లో అయిపోయింది, బండి ట్రొక్కేమో కిందకి అయిపోయింది. అందువల్ల ఇదైతే క్యాజువల్గా వీడియో తీద్దాం అనుకున్నాం, కానీ బండి నిజంగా దిగిపోతుందని ఊహించలేదు అసలు. అలా జరిగింది మొత్తానికి. చూద్దాం, గడ్డి తొక్కున్నాం. ఇంక రాకపోతే మాత్రం బండి కట్టి లాగాల్సిందే, ఏమవద్దు. మా వాడైతే చాలా కష్టపడుతున్నారు, నేనైతే సీట్లో డ్రామా ఆడుతున్నాను. బండి చిన్నప్పుడు బండి ఎప్పుడు దిగిపోతుందా, ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు బండి పైకి లెగుతుందా అని చూసేవాళ్ళు. ఇప్పుడు బండి దిగిపోతే ఆ కష్టం ఏంటో తెలుస్తుంది అనమాట. చిన్నప్పుడు అసలు ఏం తెలిసేది కదా, వెళ్ళడం, ఎక్కడ బండి దిగిపోతుంది, బండి దిగిపోతే పైకి లెగితే బాగుంది, అలా ఉండేది. బండి నేర్చుకున్నాక తెలిసింది దాని కష్టం ఎలా ఉంటుంది. బండి దిగితే డ్రైవర్కి ఎన్ని అవస్థలు ఉంటాయి, టైం ఎంత లేట్ అవుద్ది, ఎంత టైం వేస్టేజ్ అవుద్ది, మన వల్ల రైతుకి ఎంత వేస్ట్ అవుద్ది, ఇవన్నీ తెలుసుకుంటే ఇప్పుడు మనం ఇలా అనుకుంది వాళ్ళం అనిపిస్తుంది అనమాట. ఇలా ఉంది సిచ్యువేషన్.
ఇక్కడ ఏమన్నా రా. వస్తున్నాడు అంటాడు, బయలుదేరాడు వస్తున్నాడు. ఇంకో విషయం ఏంటంటే బండి ఎప్పుడు దిగిపోయినా మిషన్ వాడు ఎంతో కొంత హెల్ప్ చేసేవాడు. ఈసారి మిషన్ వాడిని గంటమంటే కట్టర్ బార్ వంగిపోద్ది, కట్టర్ బార్ లెగుతులేదు, ఏదో ఒకటి సాగులు చెప్పుకుంటూ వచ్చాడు. సరేలే మన బండి ఇంకో బండి ఇంటికాడ అమ్మలే 2013. కాకపోతే ఏంటంటే దాన్ని సెల్ఫ్ మోటార్ రిప్పింగ్ చేశాను. సెల్ఫ్ మోటార్ షాప్ కూడా ఇచ్చాను. మళ్ళీ దానికి ఏంటి తీసుకొచ్చి దీనికి బెల్ట్ వేసి లాగడం పెద్ద సమస్య అని చెప్పేసి అని అడిగితే వాళ్ళు లాగని అన్నాడు. చూద్దాం మనమే లాక్కున్నాం మన బండి. వాళ్ళు అయితే రెడీగా ఉన్నారు ఆడబెడతాకి, నాదే లేట్. మట్టిమయం మట్టిమయం మట్టి. ఈ అమ్మ బండి దిగింది లేదో నాన్న మొదలు కుడుకుంది మనం సావదింగింది. ముక్కుపై ఇదంతా మందే అనమాట పొలం, ఇవాళ కోసి ఇదంతా మందే. సరిపోద్ది సంబరం ఇవాళ. దాని అయితే ఫుల్ అయిపోయింది అనమాట. మనోడు ఏం చేస్తున్నాడు, లోపలికి వెళ్తాడు, బయటకు వచ్చేయండి, దాన్ని ఫుల్ అయిపోయింది.
ఎలా ఉందన్నమాట. కనిపించింది మొత్తం 20 ఎకరాలు, మొత్తం అంతా మందే, సొంతం కదా అంతా కవులకే, సొంతమే లేదు. ఇంకా మనకు ఆ పాత పాట పని చేస్తుందని నమ్మకం లేదు. దారి అయితే మార్చేసాం అనమాట. మిషన్ రోడ్ దగ్గర గడ్డపార తీసుకుని వేరే బాట వేసుకున్నాం పక్క నుంచి. ఇదైతే కొద్దిగా సేఫ్గా బాగానే ఉంది, అంటే ఫాస్ట్గా రావడానికి ఆప్షన్ ఉంది. ఇందాక బాట అయితే మనకు ఫాస్ట్గా రావడానికి ఆప్షన్ లేదు. ఇదైతే ఫాస్ట్గా జమ్మని వచ్చి చెప్తే బండి అయితే సేఫ్గా బాగానే ఎక్కేస్తుంది. ఫస్ట్ అయితే ఒక డ్రమ్ వేసుకొచ్చాను, నెక్స్ట్ టైం నుంచి ఇంకా 2 డ్రమ్లు వేసుకొచ్చేస్తాం. బండి ఫ్రీగానే ఎక్కేసింది కాబట్టి ఇబ్బంది లేదు. అన్నా కుమార్ అన్నా, కుమార్ అన్నా పైరు చేస్తా. నలభై కోసం స్పీడ్ వెళ్ళాలి. అంత నించునే ఉందన్నా, అంతా నలభై ఉంది. మనదే కదా అది. ఇలా అనేది ఇద్దరు అది వేయకుండా ఇది వేసుకుని ఊరికి ముందు పోసేయాలి మీకు. మన బండికి సెల్ఫ్ లేదు, ఏమైందో చూద్దాం. ఫీజులు కంప్లైంటో లేదా ఏంటో కొద్దిగా కాదండి, ఇప్పుడైతే అర్థం కాదు. చూసిన ఫీల్డ్ అయితే ఈ వాళ్ళకైతే కంప్లీట్ అయిపోతుంది ఇంతటితోని. మనదే కదా మన ఇష్టం, ఎప్పుడు దాకంటే అప్పుడు దాకా అవుతుంది.